వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం మరియు విక్రయాలకు పాల్పడుతున్న 5 మంది నిందితులను అరెస్ట్ చేసి సుమారు 3.95 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న కాకుమాను పోలీసులు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా పాత నేరస్తులు, గంజాయి కేసులో పాల్గొన్న నిందితులు, ఇతర అనుమానితుల కదలికలపై జిల్లా పోలీసులు కఠిన నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగా ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు నాయకత్వం కాకుమాను పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ఏకనాథ్ తమ సిబ్బందితో కలిసి కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు గుంటూరు సౌత్ సబ్ డివిజన్ కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గంజాయి కేసుకు సంబంధించి పలువురు ముద్దాయిల్ని మేము అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అయితే పోయిన సంవత్సరం 20/12/2025 కాకుమాను ఎస్ఐ అయినటువంటి ఏకనాథ్ తన సిబ్బందితో సాయంత్రం బాపట్ల ఇంకా కాకుమాను రోడ్డు దగ్గర బీట్ వేస్తూ వెహికల్స్ తనిఖీ చేయడం జరిగింది. అలా చేస్తున్న క్రమంలోనే ఒక ఆటో అకస్మాత్తుగా ఆపిన ఆటోలో ఉన్న జనాలిద్దరూ కూడా దూకి పారిపోతుంటే ఆ ఆటోలో ఉన్న ఒక జువెనల్ని, ఒక 18 సంవత్సరాల లోపు వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని బ్యాక్ ప్యాక్ ఏదైతే ఉందో అందులో మాకు 3.5 కిలో గాంజా దొరికింది. వెంటనే అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అతను ఒరిస్సా విశాఖపట్నం ఏరియా నుంచి గాంజాని తీసుకొని వచ్చి బాపట్లకి వెళ్ళి బాపట్లలోని ఇంకా మచిలీపట్నం ఏరియాలో విక్రయిస్తున్నట్టు తెలిసింది. అలానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతని బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు అని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ బ్యాచ్లోని ఇంకా పలువురు వ్యక్తులు లైక్ రంజిత్ కానీ, చైతన్య, ఉదయ్ కిరణ్, రాజా, బుడ్డా, గణేష్ అనే వ్యక్తులు కూడా ఇతనితో పాటు ఒరిస్సా విశాఖపట్నం ఏరియాలోకి వెళ్ళి అక్కడ గంజాయిని కొనుక్కొని తీసుకొని వచ్చి బాపట్ల, గుంటూరు అలానే మచిలీపట్నం ఏరియాలో విక్రయిస్తున్నారని తెలిసిందనమాట. అయితే ఈ విధంగా వీళ్ళు చేయడానికి కారణం ఏంటంటే అక్కడ తక్కువ రేట్కి కొనుక్కొని వచ్చి వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి ఇక్కడ లోకల్ వాళ్ళకి సప్లై చేస్తున్నారు. అలానే లోకల్లో ఉన్న మిడిల్ మెన్కి కూడా వీళ్ళు సప్లై చేయడం జరిగింది. A1 జువెనల్ ముద్దాయిని మేము జేజేబీ బోర్డుకి పోయిన సంవత్సరం 20 డిసెంబర్న తరలించడం జరిగింది. వేరాజ్ మిగిలిన ముద్దాయిలు అయినటువంటి ఈ చైతన్య, ప్రతాప్, ఉదయ్ కిరణ్ అలానే రాజా, బుడ్డా, గణేష్ని నిన్న సాయంత్రం 6:30 గంటలకి మన బాపట్ల ఇంకా పెదనందిపాడు వెళ్ళే రూట్లో ఎస్ఐ ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వీళ్ళని మనం రిమాండ్కి కూడా తరలిస్తున్నాం. అలానే మీరు చూసినట్టయితే ఇక్కడ 4 కిలో గాంజా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలానే మా ఎస్పీ గారి పర్యవేక్షణలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సంకల్పం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవగాహన సదస్సుల్ని కూడా వేరియస్ కాలేజెస్లో, స్కూల్స్లో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ యొక్క గాంజా కేసుని మేము కంప్లీట్ చేసి రికవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.